తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. శరబా శరబా శరబ శరబ శరబా. ఇలాంటి సినిమాలు గుర్తొచ్చినప్పుడల్లా మనకు ఒక మహానుభావుడు గుర్తొస్తాడు అనమాట. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎస్పెషల్లీ ఇలాంటి ఒక డైరెక్టర్ ఉన్నాడా, ఇలా కూడా సినిమాలు తీయొచ్చా అని ప్రూవ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర 3 హ్యాట్రిక్స్ ఒకటే ఇయర్లో తీసుకొచ్చిన ఒక డైరెక్టర్. తన పెన్నుకి ఎంత పవర్ ఉంటుందో తన సినిమాలో ఉన్న డైలాగ్ చూస్తేనే తెలుస్తుంది. క్లాస్ని మాస్ని కలగలిపి హిట్ కొట్టగల ఒక డైరెక్టర్, అంత స్టామినా ఉన్న ఒక వ్యక్తి. ఈజ్ నన్ అదర్ దెన్ వివి వినాయక్ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సార్ నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. ఇది ఫ్యూచర్, ఇది ఫాస్ట్. ఈ మిడిల్లో వచ్చేది మనం మాట్లాడేది ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది, అంత ఫాస్ట్గా మనం పరిగెత్తాలి. ఇంత ఫాస్ట్గా పరిగెత్తారు కాబట్టే ఇండస్ట్రీకి అన్ని హిట్స్ ఇచ్చారు. సో స్టిల్ పరిగెడుతూనే ఉంటారు మీరు. అది మీ లైఫ్. అసలు ఫ్యాక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే వివి నాయక్ గారు ఇల్లు అని చెప్పొచ్చు అనమాట. అలాంటి సినిమాలు తీశారు. ఇలాంటి గొప్ప సినిమాలు తీసిన ఒక వ్యక్తి 2018 నుంచి ఈ 3-4 ఇయర్స్ నుంచి మాకు కనిపించకుండా, సినిమాలు తీయకుండా ఏంటి కొంత అజ్ఞాతవాసం గడిపేస్తున్నారు. ఇంత మంచి ఇల్లు కట్టేసుకొని ఇక్కడ. అదేం లేదు, ఒక 1.5 ఇయర్స్ సీనయ్య సినిమా మీద పోయింది. ఆ టైం అంతా కరోనా దీంట్లో పోయింది. తర్వాత గట్టి కొట్టాలి లేకపోతే మౌనంగా ఉందాం అనే దీంతో. సౌండ్ చేయకు, కంఠం కోసేస్తా. అలాంటి సినిమాలే పడాలి మనకి. అవును. ఈ ఓటీటీ వచ్చిన తర్వాత అందరు మైండ్ సెట్స్ చిన్నగా అయిపోయినాయి. బ్రాడ్ సినిమాని ఆలోచించట్లేదు చాలామంది. అంటే ఇప్పుడు కేజీఎఫ్లు అవి ఇవి పక్కన పెడితే చిన్న బడ్జెట్ త్వరగా అయిపోతుంది, త్వరగా అంటే ఏదో ఒకటి ఛాన్స్ వస్తే చాలు అనే దీనిలో ఉన్నారు. ఆ బ్రాడ్ థింకింగ్, ఆ బిగ్నెస్ అది మేబీ అదే లేదేమో అనిపిస్తుంది. వివి వినాయక్, పూరి జగన్నాథ్, రాజమౌళి ఇలానే వినపడ్డాయి. ఇలానే విన్నాం మేము కూడా మా స్కూల్ డేస్లో, మా కాలేజ్ డేస్లో కూడా. కానీ ఇప్పుడు ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి అనేదే వింటున్నాం. అది విన్నప్పుడు కానీ లేకపోతే చూసినప్పుడు కానీ ఎస్పెషల్లీ మీలాంటి పొటెన్షియాలిటీ ఉన్న డైరెక్టర్స్కి ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఆనందపడతా ఆయన ఎదిగిన విధానానికి, ఆయన స్థాయికి. రీజన్ ఏంటంటే నేను ఎక్కువగా ఒక ఫ్యామిలీలాగా కలిసి ఉన్నాము. రోషన్ ఏమైందంటే ఆయన తీసుకున్న రిస్కులు ఉన్నాయి కదా, ఆ రిస్క్ చేయటానికి చాలా గుండె ధైర్యం కావాలి. అంటే బాహుబలి ఫస్ట్ తీసినప్పుడు ఎలా అసలు అది ఏ ఈక్వేషన్స్కి, ఏ బిజినెస్కి, దేనికి అందేది కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. అంటే అంత ధైర్యం ఆయన చేశాడు ఆ రోజు. అందుకనే ఆ ప్రతిఫలం ఆయన పొందాడు మనసులో. అంటే వివి వినాయక్ గారు ఫోన్ చేస్తే ఇమీడియట్గా డేట్లు ఇచ్చే హీరోస్ చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. ముఖ్యంగా మీరు బాగా ఇష్టపడే హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్టోరీ బాగుంటే సినిమా తీసేద్దాం అంత ఫ్రెండ్లీ నేచర్ మీది. అండ్ వాళ్ళు తీసే సినిమాలు కూడా అంత పెద్ద బడ్జెట్ సినిమాలే. అంటే ఒక కేజీఎఫ్, ఒక విక్రమ్, ఒక కాంతార, ఒక న్యూ స్టైల్, న్యూ ట్రెండ్, న్యూ స్క్రిప్ట్తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ ఈ రోజుల్లో. అలా ఆలోచించే విధానం కూడా మీకు ఎక్కువ ఉంది. అంటే ఎందుకు అప్రోచ్మెంట్ అనేది తక్కువ అవుతుందా, లేకపోతే మీరు? ఇప్పుడు మీరే అన్నారు అందరు హీరోలతో ఫ్రెండ్షిప్గా ఉంటాం, మీరు అడిగితే ఎవరైనా ఇమీడియట్గా చేస్తారు అని ఆ గౌరవం నేను కాపాడుకోవాలి. అదే వెళ్ళి ఏదో ఒకటి చేసేసి ఏదో చెప్పేసి చేసి ఆ దుస్థితి నాకు లేదు, నాకు వద్దు కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదో కథ అనుకుంటున్నాం, కొంతకాలం ఆ కథను పట్టుకుని ట్రావెల్ అయ్యేసరికి ఒక న్యూ ఫిల్మ్ వస్తుంది, ఒక కేజీఎఫ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది వద్దు,
ఇలాగా ఒక కొత్త సినిమాని మాత్రమే పెద్ద రెవెన్యూతో ఆదరిస్తున్నారు. ఒక మామూలు విజువల్స్, మామూలు ఇది ఆ, కొంచెం ఎందుకో బోర్డమ్ ఫీల్ అవుతున్నారేమో అని ఫీలింగ్ నాకు. నాకేంటి అందరికీ తెలిసింది అది. లేదు, దాంట్లో ఒక కొత్త విజువల్స్ లేకపోయినా చాలా బలమైన కథ ఉండాలి. ఏదో ఒక మంచి బలమైన కథ ఉండాలి. అది దొరికితే తీయటం అది పెద్ద. అప్పుడు మీరు అన్నట్టు ఇంకా ఈ కథ ఉంది చేద్దామని అనొచ్చు. ఎందుకంటే ఎంత న్యూగా ట్రెండీగా ఉన్నారు మీరు అసలు ఇప్పుడున్న హీరోస్. చేస్తాను. మీకు కొన్ని స్టిల్ చూసినప్పుడు మాకు జలస్గా ఫీల్ అయ్యాం. ఏంటి మనకి పోటీగా వచ్చేస్తున్నారు, ఈ డ్రెస్సింగ్ ఏంటి, స్లిమ్ అయిపోయారు. మళ్ళీ లావ్ అయిపోయారు. అది వేరే విషయంలో అక్కడ సున్నుండలు తినిపించి ఎన్టీఆర్ గారు లావ్ చేశారు, ఇక్కడ మీరు ఇప్పుడు సున్నుండలు తిని ఇప్పుడు లావ్ అయిపోయారు. లేదు, పోయింది తింటలేదా? ఆది తీసినప్పుడు అనుకున్నారా సార్ ఇంత పెద్ద హిట్ కొట్టగలం? అసలు అప్పుడు ఎలా ఉండేదంటే రోషన్, ఆ ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు పెద్ద హిట్ కొట్టేస్తున్నాం అని అంటే ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా తీస్తున్నాం, నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉండేవాళ్ళం. భయం ఇదేం మాకేం లేదు. అలాగే అయిపోయింది అది. ఆ తర్వాత చెన్నకేశ్వరరెడ్డి, దిల్లు అన్నీ అలాగే చేసాం. తర్వాత ఠాగూర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అసలు ఫిల్మ్ భయం అనేది తెలిసింది. అంటే చిరంజీవి గారిని హ్యాండిల్ చేసేప్పుడు ఆ బిజినెస్ ఎంతమంది దాని మీద అన్న ఎక్కడికి వెళ్ళినా సరే అన్న అదిరిపోవాలి సినిమా, ఇదేంటి అని ఒక రకమైన ఇంకా అక్కడి నుంచి జాగ్రత్తగా అడుగులేసుకుంటూ ఎక్కువ జాగ్రత్త అయిపోయింది. అప్పటి వరకు పిల్లదారు, అప్పుడు పిల్లలే కదా అంతా, అందరూ చిన్నవాళ్ళు కొట్టుపడేసి. ఇప్పుడు ఆ చిన్నవాళ్ళు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. అవును. ఆది టు RRR ఎన్టీఆర్తో ఈ జర్నీ విత్ వివి వినాయక్ గారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఎన్టీఆర్ అందరూ చెప్పే గొప్ప నటుడు. అంటే ఒక సీన్ పేపర్ని చూడకుండా జస్ట్ ఒకసారి చూసి ఓన్ చేసుకుని డైలాగ్స్ చెప్పి ఏమీ అతను అసలు ప్రిపేర్ అవ్వడు. డే వన్ నుంచి కూడా సార్ అస్సలు. ఓకే. తనకి ఏదో వరం అంతే. వస్తాడు, కెమెరా ముందుకు వస్తే ఏదో చేస్తాడు, మ్యాజిక్ వస్తుంది. మీరు RRRలో కూడా కొమరం భీముడో సాంగ్ చూస్తుంటే జస్ట్ ఒకే చోట ఉంటాడు, కానీ మీకు అక్కడే ఉన్నాడు. అది ఒక లెంగ్దీ సాంగు, మీకు ఆ ఫీలింగ్ ఏమీ రాదు. చూడండి, ఒక 5 minutes జస్ట్ అతను క్లోజప్తో కట్టిపాడేశాడు, అంతే కదా. చాలా అది ఎంత కష్టమైన విషయం. అది జనం పెద్దగా ఎక్కువ ఎంత సీరియస్ తెలియదు, కానీ యాజ్ అ డైరెక్టర్గా ఒక పెద్ద కమర్షియల్ హీరో, నేను ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్గా ఉండి అదుర్స్ అనే సినిమా చేయడం పెద్ద సాహసం అన్నమాట, చాలా పెద్ద సాహసం. అలా చూసిన ఎన్టీఆర్ గారిని ఇలా చూడాలంటే యాక్సెప్ట్ చేయాలి ఆడియన్స్. చాలా చాలా పెద్ద సాహసం. ఏదన్నా మిస్ఫేర్ అయితే అసలు వచ్చిందా, ఎంత మంచి పేరు వచ్చిందో అంత బ్యాడ్ వచ్చేది. అవును, తను ఏదైనా చేయగలడు. తను పాన్ ఇండియా స్టార్ అవడం నాకు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. చూసారు కదా అప్పుడే ఆ పవర్ ఏంటో, డిక్షన్ అన్నీ తెలుసు తనకి, అన్ని లాంగ్వేజ్ల మీద కమాండ్ ఉంది. అదుర్స్ అంత పెద్ద హిట్ కొట్టారు కదా సార్. అందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వినాయక్ గారు ఫ్యాన్స్, అదుర్స్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇప్పుడు అంతా అదే నడుస్తుంది కదా, 102. అవును, బాహుబలి 102, KGF 102, అదుర్స్ 1-2 ఎప్పుడు? చెప్తున్నా కదా, ఒక అద్భుతం జరిగాక ఫస్ట్ ఇవన్నీ అనుకుని చేసినవి, అది అనుకోలేదు కదా. అందుకని దానికి ఎక్స్టెన్షన్ ఏంటని అప్పుడు మాకు లేదు మైండ్లో. మొన్న అంటే రాజమౌళి గారు ఇంకొక స్పెషల్ ఏంటంటే, మన ఇండియాకి Part 1, Part 2 ఇంట్రడ్యూస్ చేసింది ఆయనేనా, ముందెవరైనా ఉన్నారా? ఆయనే. Part 1, Part 2 ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు లేరు. బాహుబలితోనే స్టార్ట్ అయింది అది. నాకు మొన్న అనిపించింది, అవును కదా, Part 1, Part 2 ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే కదా అని. ఎప్పుడంటే PS1 పొన్నియిన్ సెల్వన్
ఒక ఫంక్షన్లో రజనీకాంత్ గారు ఇంత పెద్ద స్క్రిప్ట్ని జమినీ వాసన్ గారు వదిలిండేవారు కాదు. ఎందుకంటే ఇది ఒక టైంలో అప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 అనేవి లేవు, ఉండుంటే అప్పుడే చేసేవారు. ఈ సినిమా ఇప్పటివరకు చేయలేకపోవడానికి కారణం పార్ట్ 1 పార్ట్ 2 అనే సిస్టమ్ లేకపోవడం అని చెప్పి. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో మన బాహుబలి 1 and 2 లేకపోతే ఇది కూడా వచ్చేది, ఇప్పుడు కూడా వచ్చేది కాదేమో. డెఫినెట్గా. బేసికల్గా చూసుకుంటే ఒక లవ్ సబ్జెక్టు, ఒక మాస్ మసాలా అయితే ఈజీగా తీసేయచ్చు. ఒక ఫ్యాక్షన్కి సంబంధించిన దాన్ని మీరు ఆ స్క్రీన్ ప్లేలో మీరు ఇన్వాల్వ్ అవ్వగలిగితేనే ఆ సినిమాని అంత పెద్ద హిట్ చేయగలరు. అసలు ఆ ఎలివేషన్స్, ఒక హీరోకి ఇన్ని ఎలివేషన్స్ ఇవ్వచ్చా అని ప్రూవ్ చేసిన సినిమా అది. ఆ నీళ్ళు తాగేటప్పుడు ఆ సీన్ కానీ అసలు ఏం సీన్ సార్, ఒక్కొక్క సీన్ అసలుకి ఓ మై గాడ్. ఆ కింద భూమిలో నుంచి సుమ్ములు వేసే సీన్లు వివి వినాయక్ గారు ఎస్పెషల్లీ వాటికి ఫేమస్ ఆ రోజుల్లో, గాలిలో సుమ్ములు లేపడంలో. నాకే బోర్ కొట్టి ఇప్పుడు కొత్తది ఏదో చెయ్యాలి, అదేంటో తెలియట్లే. ఇప్పుడు వాటి మీద కూర్చున్నారు అనమాట గట్టిగా. జరుగుతుంది, బట్ ఏం చేయాలి అనేది ఒక లాక్ ఏదో ఓపెన్ అవ్వాలి. అయితే ఇంకా నెక్స్ట్ కొడతాం. అంటే ఆది తర్వాత మళ్ళీ సేమ్ చెన్నకేశ్వరరెడ్డి లాంటి ఒక స్క్రిప్టే చేయాలని ఎందుకు అనుకున్నారు సార్ బాలకృష్ణ గారితో? అంటే అప్పుడు ట్రెండ్ నడుస్తుంది, నా దగ్గర ఉన్నది అది చెప్పాను, నచ్చింది, చేస్తాం. అంటే దానికి అంతట ఆలోచించలే, చెప్పే కదా, ఊరు పిచ్చి ధైర్యం అంతే. వెరితనంతో కూడా హిట్లు కొట్టచ్చు. రిలీజెస్లో మొన్న సెన్సేషన్ కదా, సెన్సేషనల్ రెవెన్యూ. ఎస్పెషల్లీ చెన్నకేశ్వరరెడ్డి కోసం బాగా కష్టపడిన సీన్స్ అంటే ఏమని చెప్తారు? కష్టం అంటే ప్రతిదీ కష్టమే దానిలో. నా మోటో ఎంతసేపు ఏంటంటే బాలబాబుని కొత్తగా చూపించాలి. అంటే ఏదో అది కొత్తగా చూపించడం అంటే ఏంటి అంటే నాకు తెలియదు, బట్ ఎలివేషన్స్లో ఏదో ఒక గ్రాండ్నెస్, ఆ పెద్ద క్యారెక్టర్ ఇవన్నీ చూపించాలనే దీని తపనలోనే ఉండిపోయాయి బాగా. ఇంకోటి ఏంటంటే ఏమో కష్టమే ఉంది, ఆ రోజు పని చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతే. మాకు తెలియదు అసలు కష్టం అంటే తెలియదు, అది పని చేసేయాలి అంతే. మనకి హిట్ అంటే తెలుసు అంతే. అంటే ఫస్ట్ సినిమా కొడుకుతో, సెకండ్ సినిమా బాబాయ్తో, సేమ్ మళ్ళీ అదే ఫ్యాక్షనిజం. అవును. డైలాగ్ డిక్షన్లో బాబాయ్ అల్టిమేటా లేకపోతే అబ్బాయి అల్టిమేటా? అలాగే పోల్చకూడదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్టిస్ట్కి ఒక ఆర్టిస్ట్ని అసలు పోల్చకూడదు. ఆయనది ఒక స్టైల్, ఈ తిందొక స్టైల్, ఎవరికి వాళ్ళదే ఇద్దరిదే నచ్చుద్ది అంతే. ఇన్వాల్వ్మెంట్ అయితే మాత్రం సేమ్ ఇన్వాల్వ్మెంట్, ఇద్దరు కూడా ఆ నటన అనేది వాళ్ళ దైవంగా తీసుకుని ఇచ్చేస్తాం. సినిమా చూసి సినిమా ప్రభావం జనం మీద ఎంత పడిద్దో. బ్రాండింగ్ ఫ్రీ అయిపోయింది మీ వల్ల, పొందూరు ఖద్దర్ అనేది. కనపడినోడు పడ్డోడు వైట్లోనే కనపడ్డాడు కొన్నాళ్ళు. అదేంద్రా అంటే వినాయక్ గారి సినిమాలో కొన్నాను చూసాం, పొందూరు ఖద్దర్ బాగుంటుంది. సార్ అంటే మీరు అన్నారు ఒక మాట, నేను అంతవరకు తీసింది ఒక ఎత్తు, చిరంజీవి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎత్తు అని. ఏంటి ఎస్పెషల్లీ చిరంజీవి గారి కన్నా ముందు బాలకృష్ణ గారిని టేకప్ చేశారు, బట్ మీకు ఎక్కడ అది అనిపించలేదు, ఏదో మొండితనం అంతే. చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆ భయం అదంతా ఎందుకు రావాల్సి వచ్చింది అసలుకి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు మైండ్లో చాలా బలంగా ఆయన ఏంటంటే చాలా పెద్ద రేట్లకి అమ్ముతారు ఈ సినిమాని. అప్పుడు అందరూ బ్రేక్ ఈవెన్ అవ్వాలి. ఈవెన్ క్యాంటీన్, సైకిల్ స్టాండ్ వీళ్ళు ఈ ఇలాగా మాట్లాడతారు. ఆయన ఇప్పుడు ప్రతిదీ ఆయన ఓన్ చేసుకోవాలి. ఆయన ఒక్క నా క్యారెక్టర్ ఏంటని కాకుండా మిగతా అంతా ఓన్ చేసుకుని కానీ ఆయనకి అంతా మొత్తం కాన్ఫిడెన్స్ వస్తేనే కానీ వెళ్ళరు. మనం ఓకే 100 ప్రశ్నలకి సమాధానాలు పెట్టుకుంటే 101 అడుగుతారు. చిరంజీవి గారు స్క్రిప్ట్ మీద బాగా పట్టున్న వ్యక్తి ఆయన. అంటే ఏదో జస్ట్ లైక్ దట్ ఏదో మన సినిమా చేసేయాలన్న ఇది కాకుండా ఎక్కువ ఒకవేళ సినిమా మిస్ఫేర్ అయ్యింది అయినా కూడా ఈ పాట వల్ల లేకపోతే ఆ ఫైట్ వల్ల దీనివల్ల మినిమం సేఫ్లోకి వచ్చేయాలి. ఓకే. అంటే అప్పటి వరకు చిరంజీవి గారి స్టైలు, మేనరిజం, ఆయనకున్న స్టార్డమ్ వేరు.
మీరు ఠాగూర్ లాంటి ఒక ఛాలెంజింగ్ మూవీ తీసుకొని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలనేది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక పెద్దరికం, న్యాయం చేయాలి, ఇలాంటిది ఎక్కడ కొంచెం కూడా జంక్ అనిపించలేదా మీకు? నాకేం అనిపించింది అసలు అసలు మొండితనమే. హిట్, సూపర్ హిట్ అంతే. ఎందుకంటే ఆ స్టేచర్ ఉంది కదా, మ్మ్. ఆయన చెప్తే వింటారు. ఆయన చూజ్ చేసుకున్నారు ఆ స్క్రిప్ట్ని, ఆయన చూజ్ చేసుకుని నన్ను డైరెక్టర్గా అపాయింట్ చేశారు. నేను డైరెక్టర్గా వెళ్ళి నేను ఇది చేసింది కాదు. ఇట్స్ సూపర్ హిట్ మూవీ అని ఫస్ట్ డే తెలుసు. బట్ మీ సినిమా తర్వాతే అందరికి ఆయన కళ్ళు చూడాలంటే భయం వేస్తుంది సార్. నేను ఆయన అభిమాని కాబట్టి ఎక్కువగా కళ్ళు మంచి పెద్ద కళ్ళు ఆయనవి. ఆ ఎలివేషన్ ఆ కంటికి సంబంధించింది అప్పుడే కదా బయటపడింది. చిరంజీవి గారు అదన్నీ పక్కన పెడితే అసలు ఆయన కళ్ళల్లో ఇంత పవర్ ఉంటుందా, ఇంత మ్యాజిక్ ఉంటుందా, ఓ ఇంత ఆడియన్స్ ఉంటారు ఆ కళ్ళకి అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆర్టిస్ట్ ఎవరైనా వెళ్తే ఆయన దగ్గరికి ఆయన కళ్ళలో చూడలేరు అనమాట. టక్కన అవును, చూడలేరు, మళ్ళీ టక్కన తిప్పేస్తారు. ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ చేయలేరు. ఠాగూర్ అంతా చేశారు ఐ కాంటాక్ట్ మీరు? ఒక 1 month అయితే ఇబ్బందే, ఆ తర్వాత నుంచి ఇంకా. ఎందుకని సార్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోలు అంటే వినాయక్ గారికి పిచ్చి ప్రాణం. ఎవరు? ఒకటి ఎన్టీఆర్ గారు, ఒకటి చిరంజీవి గారు. అంటే ఒక ఆయన ఫస్ట్ హీరో, ఒక ఆయన మన. నాకు తారక్ మీద ఇప్పుడు ఆ కృతజ్ఞత ఉంటుంది. నాకు ఫస్ట్ సినిమా ఛాన్స్ అంటే ఫస్ట్ సినిమాని నన్ను నా స్క్రిప్ట్ ఒప్పుకుని చేసాడన్న కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటుంది. జనరల్గా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమాని కాబట్టి అదొక పిచ్చి ఉంటుంది. అంతే అంతే. ఆది అప్పుడు కొడాలి నానికి ఇప్పుడు కొడాలి నానికి మధ్య కనిపించిన డిఫరెన్స్ ఏంటి మీ అందరి మధ్య? యు అండ్ ఎన్టీఆర్ గారు అండ్ నాని గారు ఎలా ఉంటుంది ఆ ర్యాప్ ఇప్పటికి? అంటే నేను పాలిటిక్స్ అని పక్కన పెట్టేసి. లేదు, పాలిటిక్స్ అని కాదు. బేసికల్గా ఆయన ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ మనిషి. దేన్ని సీరియస్గా తీసి కొండిచ్చి మీద పడుతుందన్న పట్టించుకోడు. భయం అనేది తెలియదు మనిషికి, చాలా ధైర్యంగా ఉంటాడు. మాటలైతే ఎలాగొస్తాయి, ఎలా తడతాయి ఈయనకి అన్నట్టు మాట్లాడుతుంటాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు ఆదిలో 5 songs, దీంట్లో 6వ సాంగ్ లేదా ఉన్నాయి అన్నాడు. లేదండి. ఏ అంటే కథ పేస్ తగ్గిపోతుందండి. నరసింహనాయుడులో 6 ఉంటాయిగా, ఏం తగ్గలేదుగా పేస్ అన్నాడు. దానికి ఏం చెప్తాను సమాధానం? ఓ సినిమాలో అంత బాగుంది ఆయనకి, సూపర్. ఆయన ఉంటే టైం తెలియదు, సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పటికి అదే మెయింటైన్ చేస్తున్నారా ఆ ఫ్రెండ్షిప్పే? మొన్న ముగ్గురు సరదాగా నేను, నాని గారు, వంశీ గారు, ముగ్గురు మొన్న ఆయన బర్త్డే, వంశీ గారిది, నాని గారిది మా ఇంట్లోనే కేక్ కట్ చేసాం. ఎన్టీఆర్ గారు తారక రాల. అంటే వన్స్ పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత ఏదో చిన్న, నేను ఎప్పుడు డీటెయిల్డ్గా ఏం జరిగింది ఏంటి అని నేను అడగలేదు. రేదర్ దెన్ పాలిటిక్స్ కొడాలి నాని గారు, జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ డే 1 నుంచి ఏం చెప్తారు? మీరు డే 1 నుంచి చూశారు కాబట్టి. ఆయన దీనిలోకి వైసీపీలోకి వెళ్ళే వరకు చాలా ఇద్దరు కలిసి చాలా చాలా చక్కగా ఉండేది. వైసీపీకి వెళ్ళిన తర్వాత అది ఎందుకు అప్పటి నుంచి కలవట్లేదు. అది పార్టీలు, ఫ్యామిలీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఒక్కటే, వేరే ఇంకా ఏముంటాయి. ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ కొడాలి నాని గారు ప్రొడ్యూసర్, వినాయక్ గారు డైరెక్టర్, ఎన్టీఆర్ గారు హీరోగా ఏమన్నా? ఇది జరుగుద్ది, ఇది జరగదు అంటాను ఎవరికైనా తెలుసా ఏంటి? ఏదైనా జరుగుద్ది, చూడబోతాం అయితే. ఏమో తెలియదు, రేపు ఏంటో మనకేం తెలుసు. ఛత్రపతి ఇప్పుడు టాక్ గట్టిగా నడుస్తుంది అండ్ సూన్ రిలీజ్ అని కూడా వినపడుతుంది సార్. అంటే మీ వర్క్ ఎప్పుడు రిలీజ్ చేద్దామని, ఎందుకని బెల్లంకొండ శ్రీనివాస్ని బాలీవుడ్లో ఎస్పెషల్ అలాంటి సబ్జెక్ట్కి తీసుకొని అక్కడే రిలీజ్ చేయాలి? ఎందుకంటే ఆ అబ్బాయి డిజిటల్ మంచి బేస్ ఉంది, అక్కడ మంచి పట్టు ఉంది, ఆయన మూవీస్ బాగుంటాయి అక్కడ, మంచి కొంటారు కూడా. అంటే దాన్ని మైండ్లో పెట్టుకొని శ్రీనుతో సినిమా తీసారా లేకపోతే? అంటే నాకు సంబంధించినంత వరకు ఏంటంటే, ఇప్పుడు జయంతిలాల్ గాడా గారు ఉన్నారు. హీఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేయర్ ఇన్ బాలీవుడ్. ఆయన దగ్గర ఈ ఛత్రపతి రైట్స్ ఉన్నాయి.
సురేష్ గారితో ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి. మన సాయిది అక్కడ ఏ హిందీ హీరోకి లేనన్ని వ్యూస్ ఉన్నాయి. ఏది మన తెలుగు డబ్డ్ వెర్షన్ సినిమాలు అవును. అది చూసి ఆయన అవును మన దగ్గర ఛత్రపతి రైట్స్ ఉన్నాయి, మీ ఎవరితో చేయొచ్చు కదా అని చెప్పి ఆయన ప్రపోజ్ చేశారట. అయిన తర్వాత నువ్వు చెయ్యి అని నాకు బేసిక్గా సాయికి బాగుంటుంది అనిపించింది కదా, నువ్వు చెయ్యేది ఇదని అంటే సరే చేద్దామని చేశా. సరే ఒక హిందీ సినిమా చేసినట్టు అయిపోయింది. షూట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అవి తప్ప. ఇప్పుడు ప్రస్తుతం సీజీలు జరుగుతున్నాయి. మేబీ ఫిబ్రవరి ఈ హాలిడేస్ అప్పుడు ఎప్పుడన్నా రిలీజ్ ఆయన గాఢగారు డెసిషన్ తీసుకుంటారు అది ఎప్పుడు రిలీజ్ చేయాలని. సార్ 20 years బ్యాక్ ఆది రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ అయితే మా అందరి మైండ్లో ఉందో 20 years తర్వాత కూడా వివి వినాయక్ గారు అన్న, ఆ బ్రాండ్ అన్న, ఆ నేమ్ అన్న అదే ఉంది. ఆ ఇంపాక్ట్ పోలే, ఎందుకో తెలియదు. బికాస్ ఆఫ్ యువర్ డైలాగ్ లేకపోతే మీ ఏంటో తెలియదు, అది ఆ మ్యాజిక్. బట్ ఏ హీరో అయినా కానీ వాళ్ళ కొడుకులను లాంచ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రతి హీరో నోట్లో వచ్చే పేరు వివి వినాయక్ అని. అది మీకు వరమని ఒక్కోసారి ఫీల్ అవుతారా, లేకపోతే ఎందుకు నాకు ఇది లేనిపోయింది అనవసరంగా ఎత్తుకొని మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని నేను విన్నాను. అది ఏ సినిమాతో ఫీల్ అయ్యారు అసలుకి? రోషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకాలం అయినా ఇంత జర్నీలో కూడా స్టిల్ అందరూ నువ్వు అన్నట్టు నన్ను ఇంకా వాళ్ళు ఓన్ చేసుకుండడం అనేది నాకు అది వరంగా ఫీల్ అవుతుంది 100%. ఎస్, నువ్వు అన్నట్టు అనుకుంటారు కొత్త హీరోని లాంచ్ చేసేటప్పుడు ఎవరో వాళ్ళు వస్తూ ఉంటారు చేయాలి అది ఇది అని. బట్ నాకు ఆ టైంకి ఆ మూడ్కి అది నచ్చితే ఇంకోటి చేస్తాను, లేకపోతే లేదు. నేనంత డిస్పైట్గా ఉండను బేసికల్గా. పరుగులు పెట్టాలి ఇది ఏది అనే ఇది ఉండదు. ఏమో ఐఎమ్ లక్కీ. గాల్లో సుమోలు చెప్తే మర్చిపోతావా? బట్ అఖిల్ విషయంలో కొంత ఇబ్బంది అయితే జరిగిందని విన్నాను సార్. అంటే మీకు ఇష్టమైతే చెప్పొచ్చు, నో ప్రాబ్లం. లేదు ఇబ్బంది అంటే మాకు షూటింగ్లో దాంట్లోనే ఏమి ఇబ్బంది లేదు. స్టిల్ ఇప్పుడు లాంచింగ్ టైంలో లాంచింగ్ అప్పుడు అసలు అఖిల్ నేను ఇప్పటికీ కూడా అఖిల్ చాలా మంచి ఫ్రెండ్, నాకు చాలా బాగుంటాడు. సినిమా మేము అనుకున్నది జరగల. ఓకే, జరగకపోతే నేను ఎవరిని మా బయ్యర్స్ ఇబ్బంది పడకూడదని చెప్పి నేను నాకు డబ్బులు నాకు అది జరిగింది. ఒక చాలా అమౌంట్, పెద్ద అమౌంట్ తీసి పెట్టి మొత్తం బయ్యర్స్ అందరినీ ఒక పెద్ద మనిషిని పెట్టి బ్యాక్ చేశాను. ఇబ్బంది అయితే ఏం చేయాలి. నాకు బాధ ఒకటి ఏంటంటే అంత ఇష్టపడి అంత లవ్ చేసి నాతో చేసిన తనకి సక్సెస్ ఇవ్వలేకపోయాను అనేది ఒక బాధ మాత్రం ఎవ్రీ డే ఉంటుంది నాకు ఇప్పటికీ. కాకపోతే వన్ డే మాత్రం తను మాత్రం సూపర్ స్టార్ అవుతాడు. అంటే కథ తప్పంటారా, లేకపోతే? నేను అనుకున్నది ఏంటంటే తనకి పెద్దదైపోయింది. తను అంటే మొయ్యగలిగినంత కాకుండా ఎక్కువ బరువు పెట్టేసాం, అత్యాస. తను పిల్లోడు అయిపోయాడు. తనకి ఇంకా ఒక ఏమో, లేకపోతే కథే బాగోలేదు ఆ టైంకి, అది మాకు నచ్చటం దురదృష్టం ఏదో సంథింగ్. చివరికి వచ్చేసరికి రిలీజ్ విషయంలో కూడా ఈ సీజీలు అవ్వక అదవ్వక ఇదో ఒకటి మెంటల్ అయిపోయి పూర్తిగా సినిమా కూడా చూడలేకపోయాం. అంటే మీరు తీసిన సినిమాలలో ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అరే పెద్ద డిజాస్టర్ అయిపోయింది, లేకపోతే ఫ్లాప్ టాక్ వచ్చింది, అనవసరంగా టేకప్ చేశాను అన్న ప్రాజెక్ట్ అంటే ఏమని చెప్తారు అసలుకి? అలాగా ఉన్నాయి, ఇలాగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలు ఆది, ట్యాగూరు, దిల్లు ఇవన్నీ అలాగే అయినాయి. చెన్నకేశ్వర రెడ్డి అసలు ఆది మొత్తం మించిపోద్ది అనుకున్నా. అసలు సూపర్ సినిమా సార్ అది. ఎక్కడో మించిపోయి ఎక్కడికి వెళ్ళిపోద్ది అనుకున్నా. అది జరగల.
అన్నీ అన్నీ సూపర్ హిట్లు అవుతాయని తీస్తాం కదా. బట్ రేషియోగా చూసుకుంటే చాలా తక్కువ. అందరూ ఫైనాన్షియల్గా ముందు బయటపడే సినిమాలే అయినాయి. హీరోలను ఇంట్రడ్యూస్ చేయడంలో మీ తర్వాత ఎవరైనా ఆ లిస్ట్లో పేరు రాసుకుంటారు ఫస్ట్, అవి వినాయక్ గారికి కాల్ చేయండి ఫస్ట్. బట్ ఈ మూవీస్ ఇంపాక్ట్ హీరోస్ మీద ఎలా పడింది సార్? చెన్నకేశ్వర రెడ్డి కానీ లేకపోతే ఆది కానీ ఇలాంటి సబ్జెక్టులు మాతో చేయండి సార్, మాకు ఈ ఎలివేషన్ చూపేయండి సార్, మేము ఇలా నరకాలి సార్. అందరూ తెగ ఆది అయితే అందరికీ అందరు హీరోలకి అప్పుడు ఫేవరెట్ మూవీ. ఆది కన్నా దిల్ ఇంకా ఫేవరెట్ మూవీ. అవునవును. మనం ఏమనుకుని వచ్చాం దానికి 1000 రెట్లు చూసాం. 3 years గ్యాప్ వచ్చినా కానీ ఎక్కడ కుంగిపోరు. ఎందుకు? అస్సలకి నేను సినిమా తీయలేదన్న ఒక రిగ్రెట్స్ ఉండదు. నాకు కథ నచ్చలేదు, తీయలేదు తీస్తా. ఏంటి సార్ ఇంకొక ఆర్జీవీ అయిపోతున్నారు మీరు అలాగే మాటల్లో? అవునా? చిచ్చి, ఆయనతో పోలింటే ఈజ్ లెజెండ్. ఎంతోమందిని మాలాంటి వాళ్ళు ఇన్స్పైర్ చేసిన. అంటే ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాస్ అంటున్నారు కదా సార్. అంటే ఇప్పుడు మీరు టేకప్ చేయాలంటే మీలాంటి డైరెక్టర్స్ మీరు కూడా అలాంటి సబ్జెక్టే చూసుకోవాలి, పాన్ ఇండియా లెవెలే చూసుకోవాలి. ఏ సినిమా తీసినా ఇంకా మామూలుగా రిలీజ్ చేసేస్తున్నారు కదా, డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు. మీరు ఓటీటీలో అన్నా చూడొచ్చు, యూట్యూబ్లో అన్నా చూడొచ్చు, లేదు థియేటర్లో అన్నా చూడొచ్చు, ఎక్కడైనా చేసేస్తున్నారు. ఇది పాన్ ఇండియా కాదు, ఇది పాన్ ఇండియా అని అలాగే సపరేట్ ఏం లేవు. అవును. అంటే మీరు అనుకున్న సినిమాలకు కానీ మీరు రాసుకునే స్క్రిప్ట్లకు కానీ ఈ హీరో అయితేనే మనకి ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అనే రేంజ్ అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ అసలు? లేదు, నాకు అలాంటి ఇప్పుడు ఒక మహేష్ బాబు లాంటి వాళ్ళతో మీరు తొందరగా టేకప్ చేయలేరు. అలాంటి గ్రిప్పు నాకు స్క్రిప్ట్లో అలాంటి ఒక మంచి కంటెంట్ దొరకల. కథలంతా మీరే రాసుకోవటం, ఒక డిస్కషన్ ఉంటుంది, ఏదో ఒక పాయింట్ పెట్టుకుని డిస్కస్ చేస్తాం. కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగోలేదంటారు, అన్ని అభిప్రాయాలు. నాకు నేనుగా ఒకటిగా కూర్చొని ఆలోచించి అసలు ఎందుకు తీయాలి, ఎందుకు చూడాలి, ఫస్ట్ అసలు ఎందుకు చూడాలి ఈ సినిమా, ఆ తర్వాత ఎందుకు తీయాలి. ఇప్పుడు అందరూ ఒక జోనర్లో సినిమా తీసేస్తున్నారు కదా, మీరు ఎందుకు మళ్ళీ గాలిలో సుమోలు లేకపోతే చెప్పండి. నాకే బోర్ అయిపోయింది. మాకు బోర్ కొట్టలేదు మరి. నాకే బోర్ అయిపోయింది రోషన్. ఇంకెందుకు అది, కొత్తగా ఇంకేదైనా చేయాలి. కానీ ప్రయోగం చేసింది మీరే కదా. ఎస్. వచ్చింది ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి సార్ ఇండస్ట్రీ నుంచి మీకు? అది గాల్లో లేపినప్పుడు ఎన్ని సుమోలు బలైపోయాయండి మీ వల్ల, చెప్పండి. కాంప్లీ ఏమో గుర్తులేవు, కానీ అది ఒక మంచి ఐటమ్గా నిలిచిపోయింది. బట్ డైరెక్టర్స్లో మీకు బాగా ఇన్స్పైర్ అయ్యి ఈ సీన్ తీయగలిగాను, లేకపోతే ఇలాంటి ఒక కథ రాసుకోగలిగాను, ఇలాంటి ఒక సీన్ని నేను క్రియేట్ చేసి స్క్రీన్ ప్రెజెన్స్లో హిట్ కొట్టాను అంటే ఎవరిని చెప్తారు? నేను అలాగే ఎప్పుడు ఫీల్ అవ్వరు, అసలు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్, ఒక సినిమాని సరదాగా చూడాలి తప్ప దొబ్బేయడానికో దాంట్లో కాపీ చేయడానికో నేను చూడకూడదు. బట్ ఠాగూర్ మెగాస్టార్ చిరంజీవి, నాయక్ మెగా పవర్ స్టార్, తండ్రి కొడుకులతో ఈ జనరేషన్లో వర్క్ చేసిన ఏకైక డైరెక్టర్. అంతే కదా మరి. ఎలా ఉంటుంది ఆ వేరియేషన్ అసలు? తండ్రి కొడుకు ఇద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు అసలుకి? ఆయన్ని ఎవరైనా కదిలిస్తేనేమో ఆయన శిఖరానికి ఎత్తేస్తారు, ఈయన్ని ఎవరైనా కదిలిస్తేనేమో ఈయన శిఖరానికి ఎత్తేస్తారు. బట్ ఓవరాల్గా చూస్తే మేము ఇద్దరికి ఎవ్వరు చరణ్ ఇస్ వెరీ స్వీట్ అండ్ వెరీ రాయల్ కిడ్, చాలా రాయల్గా ఉంటాడు. అలాగే పని పట్ల కూడా తను ఎక్యురేట్గా ఎన్ని గంటలకు రావాలి అనే దాని గురించి వాళ్ళందరికీ అది ఉందండి. ఎన్ని గంటలకు రావాలంటారు తప్ప మేము ఇన్ని గంటలకు వెళ్తామని కానీ ఎన్ని గంటలకు వెళ్ళాలి అవుద్దని కానీ అడగరు. చరణ్ గారు ఎవరు అడగరు అసలు. చిరంజీవి గారు అడగరు, చరణ్ బాబు అడగరు, ఎవరు అడగరు. నేను సాహిత్య తింతో కూడా చేశా కదా, సాయిధరం తను అడగడు, ఎవరు అడగరు. మరి బన్నీ అడగడు. మరి ఆయన చిరంజీవి గారు రూల్స్ పెట్టారు మరి ఏంటి తెలియదు. సార్ అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిలో బెస్ట్ డాన్సర్ అంటే ఎవరైనా చెప్తారు? ఇద్దరు బెస్టే, ఎవరికెవరు తీసిపోతారని నేను అనుకోను. ఈజీగా చెప్పేశారు ఆన్సర్. ఈజీ ఉంది, నిజమే కదా. ఒకళ్ళు ఒక జోనర్లో ఫాస్ట్ ఉంటుంది, ఇంకొకరు ఇంకో జోనర్లో ఫాస్ట్ ఉంటుంది కదా. అలా ఏం లేదు, చిన్న అందుకే ఈయన స్టైలిష్ స్టార్ అంటారు, ఆయన ఆల్రౌండర్ అంటారు. ఒకటండి, మనం చూసినప్పుడు ఒక మాస్టర్ మూమెంట్ చూపించినప్పుడు
ఆ మూమెంట్ని స్టార్స్ వేసినప్పుడు దానికి ఒక ఎలివేషన్ వస్తుంది. ఆ ఎలివేషన్ ఇద్దరు చేసినప్పుడు కూడా వస్తుంది. చరణ్ బాబు చేసినప్పుడు వస్తుంది. చిరంజీవి గారు చెప్పక్కర్లే, ఎవరు స్టైల్ వాళ్ళది, ఎవరు బ్యాడ్ డాన్సర్స్ కాదు అసలు. పర్టికులర్గా మన తెలుగు ఇండస్ట్రీ మన హీరోలు అందరూ సూపర్ డాన్సర్స్. ఇప్పుడు చెప్పండి, అల్లు అర్జున్, రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారు, ఇలా ముగ్గురులో బెస్ట్ డాన్సర్ ఎవరు మరి? ఎవరి స్టైల్ వాళ్ళదని చెప్పాను, కానీ నాకు ఎక్కువ ఆయన మీద ఉంటుంది కాబట్టి ఆయనే. ఆయనలో ఒక చిన్నది అదేదో ఉంటుంది, ఇంకొంచెం ఎక్స్ట్రా ఏదో ఉంటుంది ఆ ఫేస్లో, ఒక గ్రేసో ఏదో సంథింగ్. ఎందుకు చిరంజీవి గారు అంటే వినాయక్ గారికి చచ్చేంత ప్రేమ? చిన్నప్పుడు అయిపోయింది, ఇంకా అది రీజన్ ఏముంటుంది. చిన్నప్పుడు అందరం ఆయన ఫ్యాన్ అయిపోయాము. ఖైదీ అప్పుడు ఫైట్స్, పిల్లలప్పుడు మీకేం కావాలి? అవే కావాలి, మంచి ఫైట్లు, మంచి డాన్స్ కావాలి. ఆ టైంలో రోరింగ్, ఈయన సినిమా వస్తుంటే అది హిట్టో ఫ్లాపో మాకు తెలిసేది కాదు. ఫైట్లు, పాటలు, మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది కదా చిరంజీవి గారిది. ఎప్పుడు కనీసం సినిమాకి వెళ్తే 3 పాటలు 2 పాటలు అద్భుతంగా ఉంటాయి. అది హిట్టా ఫ్లాపో మనకు తెలిసేది కాదు. సో ఆయన చూసి డైరెక్టర్ అయ్యారు, ఆయన చూసే మళ్ళీ యాక్టర్ అవ్వాలనుకున్నారా? యాక్టర్ సార్, ఒక డైరెక్టర్ ఎప్పుడైనా కానీ ఇంకో పెద్ద డైరెక్టర్ అవుదాం, ఇంటర్నేషనల్కి సంబంధించి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇది యాక్టర్ టర్న్స్ ఏంటి సార్? అసలు అది నాకు సంబంధం లేని ఇష్యూ క్వశ్చన్. అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్. సడన్గా తను అన్నాడు, ఓకే అన్నాను అంతే. ఆ తర్వాత ఏదో అయితే నేను ఒప్పుకున్నది దేనికి అని అంటే, అప్పుడు నేను బాగా హెఫ్టీగా ఉండేవాడిని. సరే మనం జిమ్కి వెళ్ళి ఫస్ట్ సన్నబడవచ్చు కదా అనే ఉద్దేశంతో ఓకే డన్. ఒక 1 year పోయినా కూడా నా గురించి కదా, నా బాడీ దీని గురించి అని అనుకున్నాను. అది అలాగా ఆ 1 year జిమ్కి వెళ్ళడం రావడం ఇదే తప్ప ఈ స్క్రిప్ట్స్ వినటం, ఈ లైన్ కట్ అయిపోయింది. ఓకే, కరెక్ట్గా కరోనా వచ్చేసింది. అది ఏదో అయిపోయింది. అయిన తర్వాత ఏదో కథ వింటే నేను సాటిస్ఫాక్షన్ లేదు, తనకి లేదు, ఇంక వద్దనుకుని మానేస్తాం అంతే. ఓకే, మీరే వద్దనుకున్నారు ప్రాజెక్ట్? అందరం, నేను వద్దనుకుని నాకు వద్దన్నా. తర్వాత రాజు కూడా కన్విన్స్డ్. బట్ షూట్ అయితే జరిగింది, ఓపెనింగ్ జరిగింది, షూట్ జరగలేదు. జరగలేదు. అక్కడ తేడా వచ్చేసింది డైరెక్టర్ గారికి. ఏదో లేకపోతే పడేది ఒక సినిమా డెఫినెట్గా పడేది. ఎందుకంటే 2018లో ఆల్రెడీ మనోడితో ఇంటెలిజెంట్ వచ్చింది కదా, సాయిధరం తేజ్తో. 19 అనుకుంటా, సంథింగ్ 19 నుంచి ఇంకా దాని మీద కూర్చున్నాం. అంటే దాని రిజల్ట్ కూడా కొంత ఇంపాక్ట్ పడిందా సార్ ఏమన్నా? మీ కొంతకాలం బాగా వరీ అయిపోయాయి సార్. ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది హీరో మీద ఎంత ప్రభావం చూపిందో చూపలేదో పక్కన పెడితే, ఒక డైరెక్టర్ మీద ఎందుకని చాలా ప్రభావం చూపిస్తుంది ఇండస్ట్రీలో. అది ఫస్ట్ నుంచి ఉందనుకుంటా రోషన్. ఉంది. అయితే ఇంతకు ముందు అంటే నెక్స్ట్ ఆ హీరోకి ఏమన్నా ఫ్లాప్ పడదని చెప్పేసి మనకేమన్నా తెలుసుదా మళ్ళీ? అదేం కాదు. అదే మరి ఇంకా రాఘవేంద్ర లాంటి పెద్ద డైరెక్టర్ కూడా కంటిన్యూస్గా ఫ్లాప్లు వచ్చిన, బట్ మళ్ళీ సినిమాలు అప్పుడు అంతంత వేరియేషన్స్ ఉండేవి కాదు. ఇప్పుడైతే అసలు ఎందుకు అంత దారుణంగా ఎందుకు చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే నిజం చెప్పాలి అని అంటే, వన్స్ ఒక కథ వెళ్ళిన తర్వాత కలెక్టివ్గా అందరూ తీసుకునే నిర్ణయాలే ఉంటాయి ఏదైనా. కానీ మొత్తం డైరెక్టర్ మీద ఫ్లాప్ అనగానే డైరెక్టర్ మీదకి అలా తోసేస్తున్నారు. హిట్లో మాత్రం చాలా చిన్న భాగం ఇస్తున్నారు. అది మన హిట్లో ఉన్నప్పుడు కనిపించదు, కొంచెం గ్యాప్లో ఉన్నప్పుడు అయితే బాగా కనిపిస్తుంది. అలా అని ఏం కాదు, హిట్లో ఉన్నప్పుడు కనిపించినా, ఫ్లాప్లో ఉన్నప్పుడు, గ్యాప్లో ఉన్నప్పుడు కనిపించినా ఎప్పుడైనా అదేం మారదు కదా, మనమేం మార్చలేం కదా. బట్ ఇప్పుడు ఆడియన్స్ అనేది ఒక మైండ్ సెట్ వచ్చేసాడు. కథలో కంటెంట్ ఉంటేనే థియేటర్కి వెళ్ళి చూసే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు కదండి, అప్పుడు కూడా ఉందా సార్? ఎప్పుడైనా. అంటే అప్పుడు ఓటీటీ ఎంతగా ఎస్టాబ్లిష్ అయింది. ఓటీటీ అయిన తర్వాత కొంచెం తగ్గి ఉంటుంది. ఇప్పుడు ఒక స్టార్ సినిమాని బాగున్నా బాగోపోయినా ఒకసారి అయితే వెళ్ళి చూసే జనం అయితే ఉన్నారుగా. ఇప్పుడు అసలు లేదు కదా సార్. అది ఎంతో కొంత ఉంటారు. అంటే కొన్ని సినిమాలు పక్కన పెట్టండి,
మరీ అంటే ఒక 2 పాటలు ఏదో కొంచెం బాగున్న కంటెంట్ ఉంటే ఆ, వెళ్తారు. అదే సినిమా బాగుంటే ఇంక ఇరక్కొట్టేస్తుంది. అంటే ఓటీటీ అనేది పెద్ద పెద్ద డైరెక్టర్లకి కొంత శత్రువులాగా వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే మంచి కోసం వచ్చింది అనుకోవచ్చా? పెద్ద డైరెక్టర్లకి ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ అబౌట్ బిగ్ డైరెక్టర్స్ లైక్ పూరి జగన్నాథ్ గారు, వినాయక్ గారు, రాజమౌళి గారు. ఎవరికైనా పెద్ద చిన్న అని లేకుండా ఎవరికైనా కూడా ఓటీటీ అనేది శత్రువు అని అనాలి. అంటే ఒక నాటకాలకి సినిమా ఎలా శత్రువు, ఆ, తర్వాత సినిమాకి టీవీ ఎలా శత్రువు, అలాగే టీవీకి ఓటీటీ శత్రువు. ఇప్పుడు ఎవరు టీవీ కూడా చూడలేదు కదా, ఫోన్లో పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ పెట్టి చూసిస్తారు. ఏం కావాలంటే ఏ సినిమా కావాలంటే ఆ సినిమా అంతే. అదొకటి మైండ్లో ఎక్కడో తెలియకుండా నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది కదా ఎస్ సార్, ఓటీటీకి అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది అని నేను అనుకుంటున్నాను. అంటే సినిమాని థియేటర్లోనే చంపేస్తున్నారు లిటరల్లీ. ఒక వారమో 10 రోజులు దాటితే డైరెక్టరో ప్రొడ్యూసరో సేఫ్ అయ్యి అందరూ అనుకున్నారు బిగినింగ్ ఓటీటీ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటాడు ఇది అనుకున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కొంత కమిట్ అయ్యి కొంత డబ్బు ఇచ్చి హిట్ అయితే డబ్బు ఇస్తున్నారు, లేకపోతే లేదు. అవును, దానివల్ల ఏమో ఉపయోగం ఏం లేదు, ఎంతో కొంత నష్టం తప్ప ఉపయోగం అయితే ఏం లేదు. అది ఇంకా ముందు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుందేమో అనుకుంటున్నారు జనం అంతా. అవ్వచ్చు కూడా అండి, ఆల్రెడీ అవుతుంది. థియేటర్కి వెళ్తుంటే ఎలా ఉంటుందంటే ఆ ఫస్ట్ డే చూసేయాలి, లేకపోతే సెకండ్ డే థర్డ్ డేకి వెళ్తే అది హిట్ సినిమా అయినా కూడా 20 మంది 10 మంది ఉంటారు. అదేంటి ఎవరు లేరురా అదొక ఫీలింగ్ మనకి. ఏంటి అలా ఎలా ఉండేది, కలకలలాడుతూ ఉండాల్సిన థియేటర్లు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జనం చూస్తే నాకు ఎంత ఆనందం అంటే థియేటర్ బయట ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు అసలు. ఎస్పెషల్లీ మీలాంటి మూవీస్కి బీసీ సెంటర్లలో ఎలా ఉంటుంది సార్? బీసీ అండి ఇక్కడ కూడా. అయ్యో, అసలు గోకుల్ గీకులు వీటిలన్నింటి దగ్గర అసలు మల్టీప్లెక్స్ల దగ్గర ప్రసాద్ ఐమాక్స్కి సరదాగా వెళ్ళి అలా బయట నుంచి చూస్తుంటే ఫస్ట్ పెద్ద సినిమా రిలీజ్ అంటే అలా జాతర కింద ఉండేది. అసలు మన హైదరాబాద్ ఎంత ఇదేంటే ఎవరో కానీ అన్నారు నాతో, అమెరికాలోనూ ఎక్కడో ఇంటర్స్టెల్లార్ సినిమాకి మేమందరం 8:30 షోకి వెళ్ళాం. ఓకే, వెళ్తే కోన వెంకట ఎవరు అమెరికాలో తనకి ఎవరికి ఫోన్ చేశాడు, ఏంటి 8:30కి సినిమాకి వెళ్తారా మీరు, మార్నింగ్ 8:30కి సినిమాకి వెళ్తారా ఇండియాలో ఇక్కడ? మేము ప్రతి సినిమా 8:30 ప్రసాద్ మాకు ఇక్కడ ఉంటుంది చూస్తాం. 4కే వెళ్తాం, 4కి సినిమాకి వెళ్ళాం అంటే మిడ్ నైట్ కూడా ఉంటాయి మాకు, 4 o'clock ఉంటుందంటే మ్యాడ్ పీపుల్ నిజం, అంత పిచ్చి ఉండేది. బెనిఫిట్ షో 4కే వేస్తారు కదా. 4 ఏంటి 2 అవును, 2 o'clock కూడా షో. అవును, ఎంత అసలు ఇంకొక వింత ఏంటంటే ఖైదీ 150 సినిమాని ఫస్ట్ చాగల్లో మా థియేటర్లో పడాలి అని ఫిక్స్ అయ్యి ఎగ్జాక్ట్ 12:30కో 1 o'clock అక్కడ కీ ఓపెన్ చేయించి ఫస్ట్ మన ఊర్లో అందరూ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ చెప్పారు నైట్ షో ఉందని. సరే బిలీవ్ చేస్తారా, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారండి ఇద్దరు. ఓ మై గాడ్. హైదరాబాద్ నుంచి ఇద్దరు వెళ్ళి మేము సినిమా చుట్టాకు వచ్చామండి, ఇలా హైదరాబాద్ మాది అని చెప్పేసి మాకు టికెట్స్ కావాలని అంటే నాకు ఫోన్ చేసి ఇలా వచ్చారని అంటే, సరే మన ఇంటికి తీసుకెళ్ళి ఫస్ట్ భోజనం పెట్టండి ఇద్దరికి, టికెట్స్ అయిపోయి చైర్స్ అని వేసి చూపించండి అని చెప్పి నేను ఇక్కడ నుంచి చెప్పాను. కట్ చేస్తే రాజమండ్రి నుంచి కార్లో వచ్చేస్తే థియేటర్ ఎక్కడ పడుతుంది, మళ్ళీ అపోజిషన్ థియేటర్ పడుకున్న వాళ్ళని లేపి వాళ్ళ థియేటర్లో క్యూబ్లో చూపించి, అంటే ఎంత పిచ్చి మనకి ఎంత పిచ్చి ఉండేది అసలు. ఇప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సినిమాల మీద ప్రేమతో నాకు కూడా థియేటర్లో ఉండాలని అప్పుడు పెట్టారు కదా, ఇప్పుడు ఎందుకు థియేటర్లో పెట్టానని ఎప్పుడైనా అనిపిస్తుందా సార్? అంటే ఇప్పుడు ఎలా ఉంది థియేటర్ పరిస్థితి అనేది అర్థమవుతుంది మనకు చూస్తుంటే. అంటే ఒక సైడ్ ఇన్కమ్ లేకపోతే ఒక సైడ్ బిజినెస్ లాగా ఉండాలని పెట్టారు అప్పుడు? అలా ఏం కాదండి, మాది ఫస్ట్ నుంచి ఎగ్జిబిటర్స్ ఫ్యామిలీ, నాకు తెలుసు. దాంతో వైజాగ్ ఇది ఎందుకో ఇంకా వర్కౌట్ కావట్లేదు, అది పెద్ద వెయిట్ ఎలిఫెంట్ అయిపోయింది మాకు, అది తీస్తాం.
తర్వాత మా తమ్ముళ్ళకి ఇచ్చాను. మా తమ్ముళ్ళవి 2, ఒకటి సామర్లకోట, ఒకటి చాగళ్ళు. వాళ్ళే చూసుకుంటారు, నాకు తెలియదు కూడా అసలు. బట్ ఏ సినిమా ఆడుతున్నారు ఏంటో వాళ్ళు సరదాగా, అది మాత్రం ఆ అలవాటు మాత్రం ఉంటుంది. ఇప్పుడు చూస్తేనేమో సినిమా ఇండస్ట్రీలో ఎలా అయిపోయిందంటే బడ్జెట్ ఒకప్పుడు మీరు తీసినప్పుడు 30-50 కోట్లలో అంటే టాప్ అది. ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు అంటే నోట్లో నేలతో మాట అయిపోయింది. మరి అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మీరు అది పెరుగుతూ ఉంటాయి. అది జస్ట్ హిట్ అయితే ఇబ్బంది ఉండదు. జస్ట్ హిట్, సూపర్ హిట్ అక్కర్లా, హిట్ అంటే చాలు. సూపర్ హిట్ అంటే అలాగే వస్తుందిగా, వాటితో ఇరక్కొడేస్తున్నాయి కదా. అవును, కాకపోతే జనం ఉంటలా, థియేటర్లు ఎక్కువైపోయినాయి. మనమేం ఒకే థియేటర్లో ఇంతమందిని చూడడం వేరు, అక్కడ ఒక 10 మంది, ఇక్కడ ఒక 10 మంది, అక్కడ 10 మంది. మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది అంతే కదా. అదేం మల్టీప్లెక్స్ వచ్చిన కొత్తలో కూడా ఫుల్ ఉండేది, ఇప్పుడే లేరు. ఇప్పుడు మాల్స్ పెరిగిపోయాయి అంతే. కరోనా తర్వాత ఎంత తగ్గారేమో మరి. ఇప్పుడు ఏరియాకి 4-5 మాల్స్ వచ్చాయి సార్. ఇంకేంటి 9 స్క్రీన్స్ ఉంటాయి అక్కడ ఒక్కో దాంట్లో. బట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని ఎంత పేరు తెచ్చుకున్నారు కదా, మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ ఒక ప్రొడ్యూసర్గా ఏమైనా ఆలోచన ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? నాకే ఏం లేదు. సో మళ్ళీ ఎప్పుడు ఒక పెద్ద హీరోతో వినాయక్ గారు ఒక మంచి పూజ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు అంటే ఏమని చెప్తారు? కొన్ని కోట్ల మంది ఆడియన్స్ సంపాదించుకున్న వినాయక్ గారు ఇలా సైలెంట్గా ఉంటే ఒప్పుకుంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టమా లేకపోతే అంతకు మించే చూద్దాం. ఇప్పుడు అంతా మల్టీ స్టారర్ వచ్చింది కదా సార్, మీకు ది బెస్ట్ చాయిస్ అంటే ఎవరిని పిక్ చేసుకుంటారు? వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేసి ది బెస్ట్ స్టోరీతో ఒక రేంజ్లో పాన్ ఇండియా లెవెల్లో ఒక మూవీ తీయగలనంటే ఒక ఇద్దరు చాయిస్ అంటే ఎన్టీఆర్, చరణ్ ఆల్రెడీ అయిపోయింది. ఏమవో అవన్నీ. అయినా మల్టీ స్టారర్ అయినా ఒకటే స్టార్ అయినా కాస్ట్ అవి ఖర్చు ఒకటే, వచ్చేది ఒకటే, కష్టం ఒకటి మిగులుతుంది, అంతే. పేరు కూడా మిగులుతుంది కదా సార్, ఊరికే ఉంటుంది అంతే. ఇంతమంది రాజకీయ నాయకులతో పరిచయం ఉంది వినాయక్ గారికి. ఇన్ ఫ్యూచర్ ఏమన్నా అవకాశం ఉందా? ఏదో పార్టీలో చేరి ఎమ్మెల్యేగా లేకపోతే ఎంపీగా ఏమన్నా చూడొచ్చా ఫ్యూచర్లో? మేమేమన్నా? నా దగ్గర ఎస్ అనే ఆన్సర్ లేదు, నువ్వు అనే ఆన్సర్ కూడా లేదు. ఓకే, మేబీ చెన్నకేశ్వర రెడ్డి రేంజ్లో ఉంటుంది. తండ్రి పొందూరు కద్దారు ఏంట్రా బండ్లో తెలియదు ఇంకా. ఏంటి సార్ సస్పెన్సా? అదే అన్నా, ఇంకా నాకే ఇంకా ఏం క్లారిటీ లేదు. సో ఎనీహౌ నిజంగా మీరు తీసిన సినిమాలు మీ స్థాయిని పెంచాయి, కానీ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు వచ్చినా కానీ ఎక్కడ వినాయక్ గారి స్థాయిని తగ్గించిందో లేకపోతే వినాయక్ గారిని తగ్గించిన మూమెంట్స్ ఎక్కడ మేము చూడలేదు సార్. ఎప్పటికీ పదిలంగా నిలిచిపోయే సినిమాలు తీశారు, అలానే నిలిచిపోతాయి అవన్నీ కూడా. అండ్ డెఫినెట్గా మళ్ళీ మీరు మంచి సినిమాతో కంబ్యాక్ తీయాలని ఇండస్ట్రీ కోరుకుంటుంది, హీరోస్ కోరుకుంటున్నారు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బట్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఎంతో మందికి రోషన్ కోరుకుంటున్నాడు కాబట్టి వినాయక్ గారి ఇంటికి వచ్చాడు. చేద్దాం రోషన్. సో ఎందుకంటే చిరు అన్నయ్య కూడా స్టార్ట్ చేశారు మళ్ళీ. ఠాగూర్ 2 తీయచ్చు, అదుష్ 2 తీయచ్చు, నాయక్ 2 తీయచ్చు, ఆది 2 తీయచ్చు, ఏదైనా ఏది తీసినా అలానే ఉంటుంది. డెఫినెట్గా ఒకటైతే నిజం, మంచిగా నాకు మంచిగా అనిపిస్తేనే తీస్తా, లేకపోతే ఓకే డెఫినెట్ షూర్ షార్ట్ హిట్. అంటే మరి మీ ఫ్లాప్లు కూడా అలా వచ్చినాయి అంటే ఐ డోంట్ నో, అలా అనిపిస్తే తీస్తా. సూపర్ సార్. అంటే ఇప్పుడున్న అంటే ఒక సినారియో చూసుకుంటే ఏదో తీసేద్దాం కదా అన్న ఇదితోనే తీసేస్తున్నారు మీరు అన్నట్లుగా, వెబ్ సిరీస్లో లేకపోతే నాకు అసలు. బట్ ఈ కాన్ఫిడెన్స్ ఎవరికి లేదు. నేను ఫస్ట్ నుంచి అలాగే తీసాను, అలాగే తీస్తాను. అవి పోయిండొచ్చు, బట్ నాకు ఆ తృప్తి వచ్చిన తర్వాత చేస్తాను. సూపర్. కింగ్ ఎప్పుడు కింగేరా? ఏదో డబ్బుల కోసం దానికోసం నేను అసలు ఇప్పుడు పని చేయను కూడా. అలా ఉన్నారు కాబట్టే ఇప్పటికీ అలానే ఉండిపోయారు ఆడియన్స్ మధ్యలో మీరు. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. అండ్ మంచి మూవీతో రావాలి సార్ ఎనీహౌ. అంటే మీలాంటి వాళ్ళు ఇలా సైలెంట్గా ఉంటే మంచి సినిమాలు చూడలేము మేము.
సో మళ్ళీ మంచి సినిమాలు తీయారు సార్ మీరు. థ్యాంక్ యూ. థ్యాంక్ ఐ యూ. విష్ వి విల్ సీ ఆన్ థ్యాంక్స్ ఫర్ థియేటర్ యువర్ యువర్ మూవీ విషెస్. 2023 బిగ్ స్క్రీన్స్ వివి వినాయక్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్ యూ.